జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటటువంటి రోజుల్లో మన దేశ అండర్ వరల్డ్ చరిత్రలో దావూద్ ఇబ్రహీం పేరు వినపడని రోజంటూ ఉండేది కాదు. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుగ్గా పుట్టి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఎదిగినటువంటి అతని నేర ప్రస్థానం చెప్పాలంటే ఎంతో భయంకరమైంది. దావూద్ ఇబ్రహీం 1955 డిసెంబర్ 26వ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో పుట్టాడు. వీడి తండ్రి ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తా ఉన్నాడు. ఇక ఈ దావూద్ గాడికి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో చిన్న వయసులోనే దొంగతనాలు అలాగే చిన్న చిన్న క్రైమ్స్ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అప్పటి ముంబై డాన్ అయినటువంటి హాజీ మస్తాన్ అనుచరుడిగా మారిపోయి అండర్ వరల్డ్ లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఇకపోతే 1970వ దశకంలో తన తమ్ముడైనటువంటి షబీర్ ఇబ్రహీం కస్కర్ హెల్ప్ తో డి కంపెనీ అనేటటువంటి ఒక క్రైమ్ గ్యాంగ్ ను ఈ దావూద్ ఇబ్రహీం స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు ముంబైని శాసిస్తున్నటువంటి పఠాన్ గ్యాంగ్ ను మట్టి కరిపించి ముంబై అండర్ వరల్డ్ కు అప్రకటిత రాజుగా మారిపోయినాడు. బంగారం స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల రవాణా, అలాగే ఆయుధాల సరఫరా, కిడ్నాప్లు, అలాగే రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇంతటితో వీళ్ళేం ఆగల, బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టినారు. అక్కడ కూడా వీళ్ళ పెత్తనమే. అయితే ఈ దావూద్ గాడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది 1993 మార్చి 12వ తేదీన జరిగినటువంటి ముంబై వరుస బాంబు పేలుళ్లు. పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI మద్దతుతో ఈ దావూద్ ఇబ్రహీం గాడు భయంకరమైనటువంటి నరమేధానికి ప్లాన్ వేశాడు. ఈ ఇన్సిడెంట్ లో దాదాపుగా 257 మంది చనిపోగా 700 మందికి పైగా గాయపడినారు. ఈ దారుణం తర్వాత ఈ దావూద్ ఇబ్రహీం గాడు మన దేశాన్ని వదిలిపెట్టి శాశ్వతంగా పారిపోయినాడు. ఆ పోవడం కూడా అడిగినాడు తెలిసిన మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కు పోయినాడు. ఇక పాకిస్తాన్ కు వెళ్ళి అక్కడ దొంగలాగా జీవితం గడుపుతాడు. ఎందుకంటే తేడా వచ్చి ఆడ కనపడినాడు, ఏదైనా జరిగిందనుకో మన రాకుమారులు ఉంటారు అక్కడ, ఏసి ఆడ బార దొబ్బుతారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాడి చెంచాలు స్మగ్లింగ్, బెదిరింపులు, ఆయుధాల అక్రమ రవాణా చేస్తా ఏదో అట్టట్టా బతుకుతారు. వాళ్ళైనా కూడా తెర మీదకి వచ్చి కొంచెం ఏమన్నా ఫేమస్ అయినారంటే మనోళ్ళు లేసిపారు దొబ్బుతారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఉండేది మోడీ ప్రభుత్వం కదా, అది లెక్క. అయితే 2004 నుంచి 2014 వరకు అంటే కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఈ దావూద్ ఇబ్రహీం 3 సార్లు మన దేశానికి వచ్చిపోయినాడంట. అంటే వీళ్ళ సపోర్ట్ లేకుండానే వాడు వచ్చిపోయి ఉంటాడా? అయితే మన దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీడు ఆపరేషన్ చేయించుకొని తన ముఖాన్ని మార్చుకున్నాడు. ఏది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని. అంతేకాకుండా ప్రతి 6 నెలలకు వాడు ఉండేటటువంటి ఆ ప్లేస్ ను మారుస్తూ ఉంటాడంట. అది వీడి బతుకు. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలా, మన ఇండియన్ జేమ్స్ బాండ్ ఉన్నారు కదా, ఎవరు అజిత్ దోవల్ గారు, ఆయన ఈ దావూద్ ఇబ్రహీం గారిని లేపేసేయాలని చెప్పేసి ప్లాన్ వేసినాడు. అయితే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అర్థమవుతుందా, వీడి తొత్తులు ఉంటారు కదా, వాళ్ళు దానికి అడ్డపడినారంట. అయితే వీడి ఆలోచన ఏంటంటే తాను చచ్చే లోపు మాత్రం భారత్ లో మరొకసారి బాంబు పేలుళ్లు జరపాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడంట. ఇక వీడు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI తో కలిసి మన భారతదేశంలో భారీ బాంబు పేలుళ్లు జరపడానికి కుట్రబన్నాడు. ఈ బాంబు పేలుళ్లలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు ఈ గ్యాంగ్ కు మెయిన్ టార్గెట్స్ గా ఉన్నాయి. మామూలుగా అయితే ఈ టెర్రరిస్టులంతా కూడా దేశాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టడానికి జనరల్ గా ఇలాంటి ఇంపార్టెంట్ ఏరియాలనే టార్గెట్ చేసుకుంటా ఉంటారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటివి మన దేశ కరెంట్ అవసరాలకు చాలా ముఖ్యం, అవునా కాదా? అణు విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది చాలా వాటికి ఉపయోగపడుతుంది. వీటిపైన దాడి జరిగితే భారీ విద్యుత్ సంక్షోభంతో పాటు రేడియేషన్ ముప్పు కూడా పొంచి ఉంటుంది. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాలపైన దాడి చేసి దేశీయ అంతర్జాతీయ రవాణా అలాగే పర్యాటక రంగాన్ని స్తంభింపజేయడం వీళ్ళ యొక్క వ్యూహం. ఇకపోతే రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి రైల్వే నెట్వర్క్ లను దెబ్బతీసి దేశవ్యాప్త రవాణాను నిలిపివేయడం, అలాగే ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లోని ప్రధాన వ్యాపార సముదాయాలు అలాగే ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడేటటువంటి ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలు వీళ్ళ టార్గెట్ లో ఉన్నాయంట. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసేటటువంటి గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టి సోషల్ మీడియా ద్వారా భారతదేశంలో దాదాపు 600 మందితో పరిచయాలు పెంచుకుని ఈ నెట్వర్క్ నడుపుతా ఉన్నట్టు విచారణలు అయితే తేలింది. అంటే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఈ ముఠా కేసులో భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి సరిహద్దు అవతల నుంచి చెప్పాలంటే చాలా పెద్ద వ్యూహమే నడిచింది. పాకిస్తాన్ లో తలదాచుకున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్ అయినటువంటి షహజాద్ భట్టి గాడు ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు. ఈ షహజాద్ భట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించి మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దాదాపు 600 మంది స్థానిక యువకులతో పరిచయాలు పెంచుకున్నాయంట. పాకిస్తాన్ నిఘా సంస్థ అయినటువంటి ISI అలాగే అండర్ వరల్డ్ డాన్
ఈ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ ఈ నెట్వర్క్ వెనక ఉండి ఆర్థిక సాయం అలాగే అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాయంట. విదేశాల్లో ఉండేటటువంటి ప్రధాన నిందితులు భారతదేశంలోని పంజాబ్, ఢిల్లీ అలాగే ముంబైలలోని చిన్న చిన్న గ్యాంగులతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళ ద్వారా ఆయుధాల సరఫరాతో పాటు దాడుల యొక్క ప్రణాళికలను అమలు చేయాలని చెప్పి చూశారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అత్యంత రహస్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ ను విజయవంతంగా ఛేదించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు జరపడం ద్వారా ఈ ముఠాకు చెందినటువంటి 9 మందిని పోలీసులు అయితే పట్టుకున్నారు. అది ఎలాగంటే భారతదేశంలోని ప్రధాన నగరాల్లో దాడులు జరపడానికి పాకిస్తాన్ హ్యాండ్లర్లు ప్రణాళికలు రచిస్తా ఉన్నట్లు మన దేశ నిఘా సంస్థలకు సమాచారం అయితే అందింది. అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి మన దురంధరులు ఢిల్లీ పోలీసులకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుంటారు. ఈ సమాచారంతో రంగంలోకి దిగినటువంటి ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఈ నిందితుల కదలికలపైన నిరంతరం కూడా నిఘా అయితే పెట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ షహజాద్ బట్టి సోషల్ మీడియా ద్వారా ఈ స్థానిక గ్యాంగ్స్టర్లతో జరుపుతున్నటువంటి ఈ సంభాషణలను సాంకేతిక నిపుణుల సాయంతో పోలీసులు అయితే కనిపెట్టేశారు. ఇకపోతే ఈ నిందితులు ఢిల్లీలోని ఒక చారిత్రక దేవాలయం అలాగే మిలిటరీ క్యాంప్ వంటి కీలక ప్రదేశాలను రెక్కి నిర్వహించి ఆ ఫోటోలను పాకిస్తాన్ లోని తమ హ్యాండర్లకు పంపడాన్ని ఈ డిజిటల్ నిఘా ద్వారా పోలీసులు అయితే పట్టుకున్నారు. కొన్ని వారాల క్రితమే ఈ దావుద్ ఇబ్రహీం ప్రధాన అంచరుడైనటువంటి మహమ్మద్ సలీం డోలాను టర్కీలో అంతర్జాతీయ ఆపరేషన్ ద్వారా పట్టుకుని మన భారతదేశానికి అయితే తీసుకొచ్చారు. వాడిని విచారణ జరిపితే అండర్ వరల్డ్ అలాగే ఐఎస్ఐ కలిసి మన దేశంలో దాడులు చేయబోతున్నాయి అనేటటువంటి స్ట్రాంగ్ ప్రూఫ్స్ అయితే దొరికినాయి. పక్కా ఆధారాలు కలెక్ట్ చేసిన తర్వాత ఢిల్లీ పోలీసులు పంజాబ్, ముంబై పోలీసులతో కలిసి ఒకే టైంలో అయితే రైడ్స్ అయితే చేశారు. ముంబైలోని కుర్లా అలాగే ముంబ్రా ప్రాంతాలతో పాటు దేశంలోని పలు చోట్ల జరిపినటువంటి ఈ దాడుల్లో ఈ నిందితులంతా కూడా దొరికినారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. ఈ విధంగా నిఘా సంస్థల సమాచారం అలాగే సాంకేతిక పరిజ్ఞానం అలాగే వేగవంతమైనటువంటి దాడుల ద్వారా పోలీసులు ఒక పెద్ద ప్రమాదాన్ని ముందే ఆపగలిగినారు. ఇక సిచ్యువేషన్ అంతా కూడా చూస్తా ఉంటే త్వరలోనే ముంబైలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్స్ జరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అది విషయం అయితే ఎందుకంటే ఈ దావుద్ ఇబ్రహీం గారి పిల్లబచ్చాలంతా ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళంతా ఎవరో కూడా తెలుస్తుంది, వరుస పెడతారు ఇంకా నాకు తెలిసి. ఏమంటారా? వాళ్ళకందరూ కూడా అట్లే జరగాల. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లోను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.